మంత్రి నాదెండ్ల మనోహర్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రబీ, ఖరీఫ్ సీజన్లలో 48,90,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. 11,400 కోట్ల రూపాయలను 24 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశామని అన్నారు. గత ప్రభుత్వం కంటే అదనంగా 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి రైతు వద్ద ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తుందని మంత్రి మనోహర్ అన్నారు. రబీ మాసం ఈ రోజు వరకు జరిగిన ధాన్యం కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా 48,90,000 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేసాం. రైతుల దగ్గర నుంచి 11,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్గా 24 గంటల లోపే మేము జమ చేయడం జరిగింది. అదే గత ప్రభుత్వం ఖరీఫ్, రబీ రెండు కలుపుకుంటే వాళ్ళు ధాన్యం కొనుగోలు చేసింది కేవలం 37 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే ఈ రోజుకి గత సంవత్సరం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 11 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా మేము కొనుగోలు చేసాం. కొనుగోలు చేయడమే కాదు సుమా, వాళ్ళలాగా రైతులకి బకాయిలు పెట్టలేదు. 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. మా ప్రభుత్వం తీర్చింది. మేము 24 గంటల లోపే రైతుల ఖాతాలోకి ఆ విధంగా డబ్బులు జమ చేస్తున్నాం. ఎక్కడ కూడా లోటు లేకుండా రైతాంగానికి ఒక భరోసా నింపే విధంగా మన జిల్లాలో కూడా మనం ఈరోజు సమీక్ష సమావేశంలో వచ్చిన వివరాలు మీతో పంచుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో 7,50,000 మెట్రిక్ టన్నులు ధాన్యం పండుతుందనే అంచనాలు వ్యవసాయ శాఖ ఇచ్చిన మేరకు పౌర సరఫరాల శాఖ నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు